ఇవాళ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందా, తిరోగమనం దిశగా వెళ్తుందా? నాకు అధికారం ఇచ్చారు, నాకు 151 సీట్లు ఇచ్చారు కనుక నేను ఈ రాష్ట్రంలో ఏది చేస్తే అదే రాజకీయం, నేను ఏది చేస్తే అదే ప్రభుత్వం, నేను ఏది చేస్తే అదే చట్టం అన్న సంధానే వాళ్ళ ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షన పరిపాలన జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉంటేనే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు, సేవ చేసే నాయకులు అంటారు తప్పితే మాకు అధికారం వచ్చిన తర్వాత మా ఇష్టానుసారంగా చేస్తాం మేము అనే వాళ్ళని ఎప్పుడు కూడా వ్యాపారస్తుల కింద లెక్క పెట్టాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఎక్కడ మొదలైంది? వాళ్ళ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాకముందు ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకసారి గమనించండి. మీరు పూర్తిగా ఒక వ్యాపారం లాగా రాజకీయాలను ఎంచుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత సింపతితో నన్ను చంపారు, మా తండ్రి గారిని చంపారు, ఒక్క ఛాన్స్ అని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పడి తిరిగితే పాపం సింపతి చూపించారు. నిజంగా తండ్రి లేని బిడ్డ అనుకున్నారు, కానీ తండ్రి లేని బిడ్డ తండ్రి ఉండగా ఎంతగా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేశాడో మీరందరూ కూడా గమనించారు. ఆ రోజున ఆ గమనించకపోవడానికి కారణమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇట్లా తగులుబడిపోతాం కారణం. అందరికీ తెలుసు హైదరాబాద్ అనే నగరాన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అభివృద్ధి చేశాడో ప్రతి ఒక్కరు తెలిసి. రాష్ట్రంలో సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు, అధికారులు కూర్చుంటానికి ప్లేస్ లేదు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చుంటానికి వీలు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి మళ్ళా ఒక అభివృద్ధి దిశగా వెళుతూ ఉన్న తరుణంలో 2014 నుంచి 2019 వరకు సాగినటువంటి పరిపాలనలో నిర్మించుకుంటూ వచ్చారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఏదైతే బీజం వేసి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినవి రావటంతోనే ప్రజావేదికను పగలగొట్టడంతో స్టార్ట్ చేశాడు. ఒక చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిగా ఒక బిల్డింగ్ కడితే ఒక చెడ్డ వ్యక్తి వచ్చి పగలగొట్టాయంటే ఆ రోజునే ఆలోచించాలి జనం అంతా కూడా ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అని. కానీ ప్రతిదానికి నా అక్కలు, నా చెల్లెలు, నా తాతలు, నా అవ్వలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటాడు. అలా మాయ చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేశాడు? వాళ్ళ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టుని కూడా నాశనం చేసి ప్రతిదానికి ఒకటే సూత్రం, బటన్ నొక్కాను అనేది. ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరికి కూడా గబక్కన మనం మీది ఏ శాఖ అని అడిగితే ఏ మంత్రి కూడా చెప్పలేడు. అది అందరికీ తెలిసిన విషయమే. కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు భయపెట్టగలుగుతారా? రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలోని జనం యొక్క సంక్షేమం కోసం ఒక నిర్ణయాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తాను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ముఖ్యం అనుకుని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో కలిసి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకుంటే దానికి రకరకాలుగా ప్యాకేజీ, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అరే అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి ఒక పథకాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఒక విగ్రహాన్ని పెడితే ప్రేమ వచ్చేసిదా? జనసేన, తెలుగుదేశం ఈ రాష్ట్రంలో కలిసి వెళ్తుందంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, ప్రజల భవిష్యత్తు కోసం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ పొత్తును స్వాగతించి మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున ఉండాలని నేను కోరుకుంటున్నానంటే 2024 ఎలక్షన్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేయడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున క్యాండిడేట్ ముందుకు రానంతగా భయపడే విధంగా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.